హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు టీజీ డీసెట్ 2026 అన్నటువంటి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. చూపిస్తాను నేను ఇక్కడ. టీజీ డీసెట్ 2026 వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 2 షెడ్యూల్ 19 జూన్ టు 20 జూన్ వరకు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే సెకండ్ ఫేజ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఫీ పేమెంట్ పే చేసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొత్తగా సెకండ్ ఫేజ్లో ఎవరైతే కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో ఓన్లీ కొత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఫీ కట్టాలి. మిగతా ఆల్రెడీ కట్టిన వాళ్ళు కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 21 రోజు ఎడ్ చేసుకోవచ్చు. తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి జూన్ 25 రోజు వస్తుంది. మనం కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేది మాత్రం జూన్ 25 టు జూన్ 27 వరకు అయితే మనము రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెబ్ ఆప్షన్స్ లోపల మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సీట్ వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో కొత్త వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ మనం ఫీ పేమెంట్ పే చేయాలి, వాటికి అన్ని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను అనమాట. చూడండి, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుందన్నమాట. వెబ్ కౌన్సిలింగ్ 2 అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కదా. ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేయడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఎవరైతే సెకండ్ ఫేజ్లో ఉన్నారు కదా, సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చేసుకుని ఉన్న వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అని ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే ఈ విధంగా క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇట్లా వస్తుంది. కంప్లీట్ చేసుకొని వాళ్ళకు ఈ విధంగా రాదన్నమాట. వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే చేసుకోరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకు ఇదంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసుకొని ఉంటారు కాబట్టి. ఈ విధంగా మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, మనము కాలేజీలకు సంబంధించిన లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసాము. ఇప్పుడు ఇక్కడ మనం కాలేజ్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఇక్కడ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఫర్ డిబిఎస్సి, లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ డిఎల్ఈడి అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటనేది వెబ్ ఆప్షన్ ఫీ పేమెంట్. ఎవరైతే దీనిపైన క్లిక్ చేసేయండి. సెకండ్ ఫేజ్లో మనకు వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెడుతున్న వాళ్ళు, అంటే ఇంతకుముందు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఫీ పేమెంట్ చేయని వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మీ పేమెంట్ ఆప్షన్ అనేది మీకు ఏది అవైలబుల్గా ఉంటే, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, యూపీఐ ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అమౌంట్ 199 రూపీస్ వస్తుంది. అదేవిధంగా ట్యాక్స్తో కలుపుకొని ఒక 125 రూపీస్ వరకు అయితే అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు పేమెంట్ చేసిన వాళ్ళది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే ఆల్రెడీ పేమెంట్ మెథడ్ అని వస్తుంది అనమాట. మీరు చేశారు కాబట్టి మీ కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే ఇక్కడ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ ఇచ్చినటువంటి మీరు పేమెంట్ మోడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది అనమాట. ఆ విధంగా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు సక్సెస్ అయిందా లేదా అని చూపిస్తాను నేను. ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అని ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ పేమెంట్ స్టేటస్లో మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. అది కూడా మనకు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట. చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ రెఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు పేమెంట్ పే చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ ఫామ్ అని చూడండి. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఫిల్ ఫామ్ అని ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఫిల్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత
వెబ్ ఆప్షన్స్ ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనము హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తర్వాత మీరు కాలేజీలన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. నేను ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాను. ఫస్ట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. చూపిస్తాను. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఓటీపీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఆన్ గెట్ డీటెయిల్స్ టు సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఓకే అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేయండి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కోర్స్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ కోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధంగా డిస్ట్రిక్ట్ అనేది రావడం అవుతుంది. పక్కన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ పెట్టగానే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మీకు కాలేజ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏ కాలేజ్ అయితే వెళ్దాం అనుకుంటారో అవన్నీ డిస్ప్లే అయితే మీరు అవి పెట్టండి. మీకు ప్రియారిటీ ఏది ఫస్ట్ కావాలనుకుంటే అది ఫస్ట్ పెట్టండి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని కాలేజీలు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సీట్ రావాలి పక్క అంటే ఖచ్చితంగా మీరు చాలా కాలేజీలు అయితే పెట్టండి. సెకండ్ ఫేజ్ కాబట్టి ఎక్కువ మట్టుకు తక్కువ సీట్లు ఉంటాయి. ఎక్కువ కాలేజ్ అయితే పెట్టండి. మీకు ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకున్నప్పుడే ఈ సెకండ్ ఫేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అన్ని కాలేజీలు పెట్టండి. చాలా దూరం ఉన్నా సరే, దగ్గర ఉన్నా సరే, ఏవైనా సరే మీరు పెట్టండి. ఆప్షన్స్ చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీకు ఎన్ని అయితే వీలుంటాయో అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నేను కొన్ని పెట్టి చూపిస్తాను. జస్ట్ ఆప్షన్స్ పెట్టాలంటే మీరు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కింద యాడ్ అయిపోతుంది. చూపిస్తున్నాడు ఇట్లా మనం పెట్టాం కదా ఇప్పటిదాకా పెట్టిన ఆప్షన్స్ అయితే ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. ఈ సింపుల్ ప్రాసెస్ ఏమి ఉండదు. తర్వాత లాస్ట్కి మీరు ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోతాయి. మీకు కింద ఇక్కడ ఏదైనా ఆప్షన్ పెట్టినప్పుడు రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అప్ డౌన్ అంటే కిందికి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. మీకు దగ్గర ఉన్నాయని చేసుకోవచ్చు అనమాట. మీరు డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకొని ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. మొత్తం మన తెలంగాణ ఓవరాల్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ మీరు పెట్టుకొని ఇక్కడ కింద సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. మీరు జూన్ 21 రోజు కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ని. మీకు నచ్చినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కొత్త కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటే ఆప్షన్స్ని కాలేజీని లిస్ట్ కాలేజ్ యొక్క ప్రియారిటీని కిందికి మీకు అప్ అండ్ డౌన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పీరియడ్ ఉన్నదాన్ని సెకండ్ ఉన్నదాన్ని థర్డ్ కానీ ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా 21 జూన్ రోజు అయితే చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఇవ్వదు అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.